ఆల్రెడీ విజయవాడ అమరావతి లాస్ట్ మంత్ ఒక 2000 crores టర్న్ ఓవర్ కస్టమర్. ఈరోజు చాలా ఆనందంగా ఉంది. మన నెల్లూరు సిటీలో మా బ్యాంక్ ఆఫ్ ఇండియా తరపున విజయవాడ జోన్ తరపున ఇక్కడ కస్టమర్ అవుట్ రీచ్ ఫర్ ఎంఎస్ఎంఈ కస్టమర్స్కి అవుట్ రీచ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం ఇది చాలా ఆనందంగా ఉంది మాకు. ఈ ఎంఎస్ఎంఈ కస్టమర్ అవుట్ రీచ్ అన్నది ఎందుకంటే జస్ట్ మా కస్టమర్లు మేము ఎంతవరకు మేము సాటిస్ఫై చేయగలుగుతున్నాము, మా ప్రోడక్ట్స్ వాళ్ళకి తెలుస్తున్నాయా లేదా అన్నది తెలుసుకోవడానికి, ప్లస్ ఎంఎస్ఎంఈ అన్నది దేశానికి ఎంత ఉపయోగకరమైంది, బ్యాక్ బోన్ ఎంత అన్నది ఎంఎస్ఎంఈ ప్రోడక్ట్ గురించి. మన బ్యాక్ బోన్ మన ఇండియాకి ఏంటంటే ఇన్కమ్ జనరేట్ చేసేది, ఉద్యోగాలు ఇచ్చేది అన్నీ ఎంఎస్ఎంఈ సెక్టర్. ఎక్కువ మెజారిటీ సెక్టర్ ఎంఎస్ఎంఈ. ఆ ఎంఎస్ఎంఈకి సంబంధించినటువంటి ఎన్నో రకాల ప్రొడక్ట్స్ మా దగ్గర ఉన్నాయి. అవన్నిటిని మేము చెప్పలేకపోతున్నాము, లేకపోతే కొన్ని తెలుస్తున్నాయి, కొన్ని తెలియట్లేదు. అందువల్ల ఈ అవుట్ రీచ్ ప్రోగ్రామ్స్ ద్వారా మేము మా ప్రొడక్ట్స్ అన్నిటిని అందరికీ కస్టమర్లందరికీ తెలియచేటట్టు, మొత్తం అందరికీ ఇవి అర్థమయ్యేటట్టు చెప్పడానికి అవుట్ రీచ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. మా దగ్గర కూడా మా విజయవాడ జోన్లో మేము 87 బ్రాంచెస్ ఉన్నాయి. 87 బ్రాంచెస్లో నెల్లూరు ఈజ్ ద వన్ ఆఫ్ ద మేజర్ సిటీ ఫర్ అస్. మాకు ఎందుకంటే ఇక్కడ నుంచి మా ఎంఎస్ఎంఈ బిజినెస్ 30% బిజినెస్ మా నెల్లూరు డిస్ట్రిక్ట్ నుంచి వస్తుంది ఇక్కడ నుంచి. అందువల్ల మేము ఈ నెల్లూరుని ఈ రోజున అవుట్ రీచ్ ప్రోగ్రామ్కి సెలెక్ట్ చేసుకున్నాం. అలాగే ఇంకా అభివృద్ధి చెందాలని, మా 87 బ్రాంచెస్ని ఇంకా పెద్దగా చేయాలని చేసుకుంటూ మా బ్యాంకు కొత్త స్కీమ్స్ తీసుకొచ్చింది. కొన్ని బ్రాంచ్లు కూడా కొత్తగా పెడుతుంది. ఎమర్జింగ్ క్రెడిట్ కార్డ్స్ అని చెప్పి పెడుతుంది ఇప్పుడు. ఎందుకంటే 25 crores అండ్ అబవ్ ఉన్న అకౌంట్లో 5 crores to 25 crores వాళ్ళ దగ్గర ఈజీగా ఇమీడియట్గా ప్రాసెస్ చేయడానికి. అలాగే మా దగ్గర ఎస్ఎంఈ సిటీ సెంటర్స్ ఉన్నాయి, ఎస్ఎంఈ యూసీ సెంటర్స్ ఉన్నాయి. ఇవన్నీ ఎస్ఎంఈకి పర్టికులర్గా ప్రోడక్ట్ని, ఎస్ఎంఈ ప్రపోజల్ని ఇమ్మీడియట్గా చేయడానికి, ఎటువంటి హడిల్స్ లేకుండా ఇమ్మీడియట్ కంప్లీట్ చేయడానికి ఈ సెంటర్స్ ఏర్పాటు చేయడం, ప్రాసెసింగ్ సెంటర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మనకి ఇక్కడ తిరుపతిలో ఉంది, విజయవాడలో ఉంది, నెల్లూరులో కూడా. నెల్లూరు మనకి మేజర్ ఎంఎస్ఎంఈ సెంటర్ కాబట్టి ఇక్కడ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. అలాగే మన బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్ఎంఈకి ఎన్నో రకాల స్కీమ్స్ వచ్చినాయి. ఆ స్కీమ్స్ అన్ని విధాలా అందరూ అవైల్ చేసుకుంటున్నారు. దాన్ని ఇంకా అందరూ అవైల్ చేసుకుని ఈ ఎంఎస్ఎంఈ ప్రొడక్ట్స్ని ఇంకా చేసుకుంటూ దేశానికి ఎంతో గర్వకారమైనటువంటి ఎంఎస్ఎంఈ బిజినెస్ పెరుగుతూ దాంట్లో మీ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక పార్ట్ అయినందుకు మేము గర్విస్తున్నాం దాని గురించి. థ్యాంక్ యూ. Good evening everyone. We are very happy to be present today at Nellore for this customer outreach program which is organized by Bank of India's Vijayawada zone. Customer outreach program we are organizing today for all our MSME customers, and the Vijayawada zone has been doing very exceedingly well in onboarding new MSME clients, which is micro, small and medium enterprises, which is required for the growth of the country today. And we have very customer friendly schemes in which all the entrepreneurs, whether they are micro, small or medium, they can avail various type of credit facilities from the bank at very simple terms. And also we have along with that we have emerging corporate credit branches which will cater to the medium enterprises, and above when the customer grows big we have large corporate branches. All are there in 3 zones in earlier erstwhile Andhra, which is now Telangana and Andhra. One is in Hyderabad, Visakhapatnam and Vijayawada. We are sure that Bank of India will be a partner in the growth of all the major developmental activities of the state, and I wish the Bank of India all the best, and also to all the customers who are banking with us, and I also welcome other customers to join us in the growth of the nation and also in the growth of their business. Thank you. आज हम लोग यहाँ पे बैंक ऑफ इंडिया विजयवाड़ा जोन का नेल्लोर में एमएसएमई कस्टमर आउटरीच प्रोग्राम में एकत्रित हुए हैं। आज हमारा बैंक पूरा ऑल इंडिया में आज एमएसएमई उद्यमी विकास महोत्सव डे के हिसाब से इसको पालन कर रहा है, और इसे अगस्त मंथ को एमएसएमई मंथ के हिसाब से हम लोग पालन कर रहा है। एमएसएमई हमारा सरकार, गवर्नमेंट एज वेल एज हमारा बैंक दोनों ही बहुत इंपॉर्टेंस दे रहा है, क्योंकि एमएसएमई सेक्टर ही है जो हमारा यहाँ पे रोजी रोजगार का मेन इम्पॉर्टेंट पार्ट है। यहाँ से बहुत सारा एम्प्लॉयमेंट जनरेट होता है,
इसीलिए हमारा बैंक ने बहुत सारा प्रोडक्ट लॉन्च किया है एमएसएमई के ऊपर, बहुत कॉम्पिटिटिव रेट ऑफ इंटरेस्ट के साथ, जो अदर बैंक जो और पीयर्स बैंक है उसके साथ ये कॉम्पिटिटिव है। जो हमारा प्रोडक्ट है वो डॉक्टर के लिए है, हमारा मैन्युफैक्चरर के लिए है, ट्रेडर के लिए है, हमारा वो प्रोडक्ट आप एंटरप्रेन्योरशिप जो है, बाकी हमारा एक्सपोर्टर, इंफ्रास्ट्रक्चर डेवलपर्स एंड ट्रांसपोर्ट ऑपरेटर सबके लिए हमारा प्रोडक्ट है। वो भी हम लोग इस प्रोग्राम में उसको हम लोग डिस्प्ले करेंगे, सारे लोग को जानकारी होगा। हम लोग कुछ दिन पहले एक 35 करोड़ का लोन दिए हैं जो हमारा कंसोर्शियम फाइनेंस हुआ है यूनियन बैंक और एक्सिस बैंक के साथ, उसमें भी हमारा रेट ऑफ इंटरेस्ट 8.5% था। तो हमारा बैंक अभी एमएसएमई लेंडिंग के जो है ऑलमोस्ट 93 करोड़ हमारा बैंक का एमएसएमई पोर्टफोलियो है, जिसमें 14 लाख एमएसएमई यूनिट हमारा बेनिफिटेड हो रहा है। तो अभी भी हमारा बैंक इन फ्यूचर में भी एमएसएमई को और इसमें इंक्लूड करने के लिए हमारा ये आउटरीच प्रोग्राम कर रहा है। हम लोग हो सके कि नेक्स्ट मंथ भी और भी एक आउटरीच प्रोग्राम करेंगे। आज विजयवाड़ा में भी सेम तरह का एक और एक आउटरीच प्रोग्राम भी ऑर्गेनाइज हो रहा है। तो हमारा बैंक एमएसएमई borrower के साथ है। यहाँ पे सारे एमएसएमई borrower जो एकत्रित हुए हैं हम लोग सबके साथ है। रेट ऑफ इंटरेस्ट हमारा जो मार्केट में अभी चल रहा है बाकी सारे पीयर्स बैंक से कॉम्पिटिटिव है। हम लोग फ्यूचर में उम्मीद रखेंगे कि हमारा एमएसएमई पोर्टफोलियो और भी तरीके के साथ इंक्रीज करें। थैंक यू। మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి।